ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనము చదువుకుందాం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి. నా దేవుని బిడ్డలారా, యెరూషలేములో చూడండి, ఆయన ప్రజలుగా యెరూషలేములో ఉంటున్నటువంటి ఒక జనము ఉందట. ఆ జనము ఎవరు అని అంటే, ప్రభువుని ఎరిగిన వారు, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు, ఆయన యొక్క వాక్య ప్రకారంగా నడుస్తున్నటువంటి వారు. వీరిని ప్రభు అంటాడు, నీవిక నే మాత్రము కూడా కన్నీళ్ళు విడువవు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకు అనంటే, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉంటున్నటువంటి దేవుని బిడ్డలు, దేవుని యొక్క సంఘము, ఆయన స్వరక్తము చేత సంపాదింపబడినటువంటి ఆయన సొత్తు, ఆయన వారు ఇప్పుడు కన్నీళ్లు విడువరట. ఎందుకండి? వాళ్ళకి కష్టాలు ఉండవా? మందిరానికి వెళ్ళే వారికి, దేవుని యొక్క సంఘముగా పిలువబడుతున్నటువంటి వారికి కష్టాలు ఉండవా? కన్నీళ్ళు ఉండవా? రోగాలు ఉండవా? బాధలు ఉండవా అని అంటే ఉంటాయి. కానీ నిశ్చయముగా వారి మొరను ప్రభువు వింటున్నాడంటండి. హల్లెలూయా. నిశ్చయముగా వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడంట. వారు ప్రభుతో విజ్ఞాపన చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన కూడా ప్రభువు దానికి ఉత్తరం ఇస్తూ ఉన్నాడట. అందుని బట్టి వారి కన్నీళ్ళు, నా దేవుని బిడ్డలారా, కార్చే అవసరం లేదు. ఎందుకు అనంటే, వారికి ఏమాత్రము కూడా కన్నీళ్లు విడవకూడదనే ప్రభు ఈ కార్యాన్ని చేస్తున్నాడు. హల్లెలూయా. మన కంటతడిని చూసి తట్టుకునే దేవుడు కాదు, కానీ మనల్ని ఓదార్చి బలపరిచి, నా దేవుని బిడ్డలారా, ఇక ఏమాత్రము కూడా మనము కన్నీళ్లు కార్చే స్థితికి రానియకుండా మనలను ఆయన గమనించే దేవుడు అండి. అందుకనే కన్నీళ్లకు కారణమైనటువంటి సమస్య ఏదో, కన్నీళ్లకు కారణమైనటువంటి బాధ ఏదో, కన్నీళ్లకు కారణమైనటువంటి రోగం ఏదో ఆయన తెలుసుకొని దానిలో నుంచి మనకు విడుదలను దయచేస్తున్నాడట. కనుక ఈ రోజున నా దేవుని బిడ్డలారా, మన కన్నీళ్ళు చాలా అమూల్యమైనవి. కనుక వ్యర్థముగా కార్చక దేవుని పాదాల దగ్గర పెట్టి మనము మరిపెట్టినప్పుడు మన కన్నీళ్లకు ఒక విలువ ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయ కాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలయ్యా. నిశ్చయముగా నా ప్రభా, ఇదిగో మా కన్నీళ్లను నా తండ్రి నాట్యముగా మార్చే దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మా మొరని మీరు ఆలకిస్తున్నారు నాయన. ఏమాత్రము కూడా నా ప్రభా మేము కన్నీళ్లు విడవకుండా నా ప్రభా మమ్మల్ని నా తండ్రి నైనా ఆ స్థితిలో నుంచి నా ప్రభా అయ్యా విడిపిస్తున్న వాడా నీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి, కన్నీళ్లకు కారణమైన ప్రతి సమస్యలలోంచి మీరు విడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.